దొంగ ఓట్లకు సంబంధించినటువంటి పంచాయతీ ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించటం, అదేవిధంగా కొన్ని దొంగ ఓట్లని చేర్పించటం అనేటువంటిది చేస్తోంది అనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశము, బీజేపీ, సిపిఎం, సిపిఐ ఇవన్నీ కూడా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి ఎలక్షన్ కమిషన్‌కి. ఇప్పుడు తాజాగా ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో పలుమార్లు ఫిర్యాదులు చేసుకున్నారు ఇప్పటికే. మళ్ళీ ఢిల్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమారు, ఈ విజయవాడ ఎంపీ వీళ్ళందరూ కూడా కలిసి ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ ఈ దొంగ ఓట్లకు సంబంధించి 14 లక్షల అప్లికేషన్లకు సంబంధమైన ఫిర్యాదులు ఉన్నాయి. అవి తేల్చకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలని చూస్తున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా దీన్ని నివారించాలి. మొత్తము ఫిర్యాదులకు సంబంధించినటువంటి అన్ని పరిష్కారాలు అయిన తర్వాతే ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేశారు. వై ఆంధ్రప్రదేశ్ నీడ్ జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. దీనికి అధికారులందరూ కూడా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది పార్టీ కార్యక్రమం అయితే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా పనిచేస్తారు, దీని మీద చర్యలు తీసుకోండి అంటూ కూడా ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఇక బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు కూడా ఒక్కొక్క డోర్ నెంబర్లో 50-60 ఓట్లు ఉంటున్నాయి. ఒక 0 డోర్ నెంబర్లో కూడా ఓటుళ్ళు నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా ఒకే తండ్రి పేరుతో కొంతమంది ఈ విధంగా ఫిర్యాదు ఓటర్లు నమోదు చేస్తున్నారు, ఎక్కువ మందికి సంబంధించినటువంటి సంఖ్యలో అనేటువంటి విధంగా. దగ్గుపాటి పురంధేశ్వరి, అదేవిధంగా సీఎం రమేష్, సుజనా చౌదరి, వై సత్యకుమారు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ కలిసి నిన్న ఈసీని కలిసి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేశారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ తక్కువ తినలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఏమిటంటే, గతంలో సేవామిత్ర పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొత్తము ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా వాళ్ళు సేకరించి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరెవరు తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తారు, ఎవరు వ్యతిరేకంగా ఓట్లేస్తారు, ఇలాంటి లిస్టులన్నీ తయారు చేసుకున్నారు. ఓటర్లకు సంబంధించినటువంటి ఫోటో ఐడి కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా తెలుగుదేశం అప్పుడు సేకరించింది అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో మై టీడీపీ అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారాగా కూడా ఇప్పుడు ఇదే తరహాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీ డాష్ బోర్డులో ఉన్న డేటా ఆధారంగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు myparty-board.com అని ఓటర్ పేరు, ఊరు, చిరునామా, జెండరు, వయస్సు, కులంతో పాటు అతను మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు వారిని అన్నింటినీ కూడా ఇవి మొత్తం ఈసీకి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ నుంచి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన దాని నుంచి సేకరించేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధము. ఇవి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా బాబు షూరిటీ అనేటువంటి పేరుతో, భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి పేరుతో కార్డులు ఇస్తున్నారు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఢిల్లీలో మరి ఎలక్షన్ కమిషను రేపు మరి మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మరి రేపు జనవరిలో తుది జాబితాని ప్రకటించాల్సి ఉంటుంది అనుకుంటా, ఓటర్ల జాబితాని. మరి ఎలక్షన్ కమిషన్ ఈ ఫిర్యాదులకు సంబంధించి ఏం చేస్తుంది, ఎలా చేస్తాను. చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యలో ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల, కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల ఆయన వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ విషయంలో వాళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఈ డోర్ నెంబర్ల వారీగా బూత్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి తగిన చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ మాత్రం సరిగ్గా జరగటం లేదు, అధికారులు సహకరించడం లేదని
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఈ విషయంలో మరి ఎవరి వాదన ఏమిటి? ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌లో సరైన రీతిలో జరిగేదానికి అవకాశం ఉందా? లేదా? అనేటువంటిది చూడాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆహ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నామినేషన్లు వేయకుండా కూడా కొంత ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటి దాని మీద. మరి జనరల్ ఎలక్షన్స్ విషయంలో అయినా సరే నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరుగుతాయా? లేదా? అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘము నిర్వహించినటువంటి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ సమయంలోనే ఓటర్ ఐడి కార్డులు, దొంగ ఓటర్ ఐడి కార్డులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా తిరుపతికి తీసుకొచ్చి అక్కడ కళ్యాణ మండపాల్లో పెట్టి ఓట్లు వేయించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో దాని మీద ఫిర్యాదులు వెళ్ళినా కానీ ఎలక్షన్ కమిషన్ ఏమీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఆ తర్వాత జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 5వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా మేము గ్రాడ్యుయేట్లుగా మరి ఓట్లు సంపాదించి ఓట్లు వేశారు. మరి ఎలా వేశారు ఏంటి అనే దాని మీద కూడా ఆరోపణలు వచ్చాయి. మరి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటిది మరి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నటువంటి మాట.